ఆ పరిశుద్ధమైన నామానికి మరొకసారి వందనములు చెల్లిస్తూ దేవి రాత్రికాల సమయంలో సంతోషంగా నీ పాద సాన్నిధ్యానికి మేము వస్తుంటున్నాం. సేవకుల ద్వారా ఈ చివరి దినమున ఈ చివరి కొడుకులో అద్భుతమైన సందేశాన్ని ఇదిగోతనే మా జీవితాలకు మేలుకరమైన, మా జీవితాలకు ఆశీర్వాదకరమైన మాటలను మీరు మాట్లాడించిన దాన్ని బట్టి నీకు వందనాలు. నిజమే ప్రభా, ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు మీరు, అద్భుతాలు జరిగించే దేవుడు మీరు. మిమ్మల్ని నమ్ముకున్న వారు ఈ లోకంలో ఎన్నడూ కూడా సిగ్గుపరచబడదు. వాటి భయపడకుండా, తిరిగిపోకుండా ధైర్యముగా మా యొక్క శ్వాస జీవితాలు మేము కాపాడుకుంటూ ఈ లోకంలో ముందుకు ప్రయాణం చేసే భాగ్యాన్ని సహాయం దయచేయండి. దిగుతన అగ్నిగుండం ముందున్నప్పటికీ అభిజ్ఞాని వారు ఏమాత్రము భయపడకుండా ధైర్యముగా ముందు కొనసాగుతున్న పరిస్థితులు మేము చూడగలుగుతున్నాం. ఇదిగో తన సింహం బోనులో వేయబడినప్పటికీ ధైర్యముగా ప్రార్థనాపూర్వకంగా ముందు కొనసాగుతున్న భక్తులను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం తండ్రి. నీ రాత్రికాల సమయంలో నిన్ను ఆరాధిస్తున్న మేమందరము కూడా మా జీవితాల్లో, మా కుటుంబాల్లో ఇదిగో ఉన్న చిన్న చిన్న శోధలకు, ఆటంకాలకు ఏమాత్రం కూడా భయపడుకోకుండా మా దేవుడు నమ్మదగిన దేవుడు అని విశ్వాసంతో ముందు కొనసాగే భాగ్యాన్ని సహాయాన్ని దయచేయండి. ప్రాముఖ్యంగా తండ్రి యువతని చాలా గొప్ప సంకల్పంతో, ఆలోచనతో ఈ గ్రామం నిర్మించబడాలని, ఆశీర్వదించబడాలని గొప్ప ప్రయాసతో యువతని మీకు సేవకులు పరిశాలేమన్నా ఈ యొక్క కూడికలు ఏర్పాటు చేస్తున్న పరిస్థితులు వెచ్చుకోగలుగుతున్నాం. కాబట్టి యువతన ఉద్దేశములు ఈ గ్రామాలను సఫలపరచబడే భాగ్యాన్ని సహాయాన్ని దయచేయండి. ఈ యొక్క సభల్లో మేము పాల్పొంపులు పొందడాన్ని బట్టి నూరంతలుగా మేము దీవించబడుతున్నాం, ఆశీర్వదించబడుతున్నాం. ప్రాముఖ్యంగా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి కావాల్సిన సిద్ధపాటును ఈ యొక్క ఆరాధనలో మేము పొందుకొని ఉన్నాము అని సాక్ష్యం ఇచ్చే భాగ్యాన్ని సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ 3 రోజుల యొక్క సభలు క్రమముగా జరిగించబడతాన్ని సహకరించిన ప్రతి ఒక్క హస్తాన్ని పేరు పేరు మీరు దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి ప్రభువా. నీ చిత్తమైన ప్రభువా, నీ రాకడ ఆలస్యమైతే మరలా రానున్న సంవత్సరంలో మేము మరలా ఈ రీతిగా కలుసుకొని మీ నామాన్ని కనపరిచి గొప్ప యోగ్యతలు ధన్యతలు మాకు దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. సేవకులు సుదూర ప్రాంతం నుంచి వచ్చిన్నారు ప్రభువా, వారు తిరిగి వెళ్ళనే ఉంటూ క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని, మీ దీవెనలు ప్రతి ఒక్కరిపైన మెండుగా ఉంచి నడిపించమని, ఇదిగో తన ఆర్కెస్ట్రా వారిని, ఇదిగో తల్లి మరి సౌండ్ సిస్టమ్ వారిని సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు మీరు దీవించమని, ఆస్వాదించమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం బిషప్ గారి ద్వారా.